కృష్ణా పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఘాట్లలో రద్దీ పెరిగింది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. వరలక్ష్మి వ్రతం కావడంతో నిన్న కాస్త భక్తుల సంఖ్య పలుచుగా ఉన్నా ఈ రోజు రద్దీ పెరిగింది. అమరావతి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఓవర్ టు కృష్ణ. థ్యాంక్ యూ యామిని. మనం ప్రస్తుతం అమరావతిలో ఉన్నాం. పంచారామాల్లో ఒకటైన అమరావతిలో గుంటూరు జిల్లాలో రెండో రోజు భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. కృష్ణా పుష్కరాలకు సంబంధించి నిన్న శ్రావణ శుక్రవారం, అలాగే కొంత పోలీసులు ఎక్కువగా పనిచేయడం వల్ల భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు గాడులు రావడానికి. అయితే ఈ రోజు చూసుకుంటే చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివేస్తా ఉన్నారు. వరుసగా ఈ రోజు, రేపు, ఎల్లుండి మొత్తం కూడా సెలవులు ప్రకటించడంతో భక్తులు అనేక మంది తరలివేస్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం ఘాట్లలో మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ జనసందోహం కనబడతా ఉంది. పుష్కర స్నానం చేసే భక్తులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. మరో పక్కన ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. వచ్చిన వారికి షెడ్స్ నిర్మించడం కానీ, అలాగే వచ్చిన భక్తులకు అంటే రూట్ మ్యాపింగ్ ఇవ్వడం కానీ, తర్వాత వచ్చిన వాళ్ళకి స్నానానికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు మొత్తం కూడా చక్కబెట్టుకుని వెళ్ళేదానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవి కాకుండా అది గమ్యస్థానానికి చేరుకున్న దగ్గర నుండి కూడా అమరావతి చేరుకునే వరకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అక్కడే పుష్కర నగర్లను కూడా ఏర్పాటు చేసింది. తద్వారా పుష్కర నగర్లో ఏంటంటే అక్కడ వచ్చిన భక్తులు అక్కడే స్టే అవ్వకుండా వెంటనే పుష్కర మార్గాలకు వెళ్ళే, పుష్కర ఘాట్లకు వెళ్ళే సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో పుష్కర ఘాట్లలో కూడా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున పోలీస్ పహారా కూడా. ఎందుకంటే నిన్న విజయవాడలో సంఘటన జరిగిన నేపథ్యంలో ఒక బాలుడు మృతి చెందిన నేపథ్యంలో ఆ తర్వాత పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఘాట్లలో 15 మీటర్లకి ఒక పోలీస్ కానిస్టేబుల్ నియమించడం జరిగింది. తద్వారా ఏంటంటే వచ్చిన భక్తులు ఎవరైనా ప్రమాదంలో పడితే వెంటనే వారిని కాపాడేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. మొత్తం ఇక్కడ పుష్కర ఏర్పాట్లు సత్యం మీరు చెప్పండి. గుంటూరు జిల్లాలో ఇక్కడ పుష్కర ఏర్పాట్లు అమరావతిలో ఎలా జరుగుతుంది, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? మేము గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ గారైన నారాయణ నాయక్ సార్ గారి ఆధ్వర్యంలో సుమారు 600 మంది వరకు ఈ జానబుద్ధ ఘాట్లో మేము బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నాము. ఇక్కడ మేము భక్తులకు స్నానానికి వచ్చే పుష్కర భక్తులకు అందరికి కూడా మేము వాళ్ళు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా స్నానం చేసేటప్పుడు కానీ, లేకపోతే పిండ ప్రదానం అప్పుడు కానీ, క్యూ కాంప్లెక్స్లో కానీ ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో స్నానాలు చేసుకునే విధంగా మేము ఇక్కడ పై అధికారుల ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉన్నాము. అదేవిధంగా భక్తులు అడిగిన సమాచారం ఏదైనా ఉంటే అలాంటి సమాచారం కూడా మేము ఇక్కడ ఇవ్వడానికి మేము ఇస్తూ ఉన్నాము. కాబట్టి మిగతా అన్ని విషయాల్లో కూడా మేము పటిష్టమైన ఏర్పాట్లు చేశాము. మొత్తంగా గుంటూరు జిల్లాలో తీసుకుంటే ప్రధానంగా 14 ఘాట్లు ఉన్నాయి. మనకి పల్నాడు ప్రాంతంలో ఉన్న ఛత్రశాల, అలాగే పొల్లుగుల బ్రిడ్జి మొత్తంగా కూడా కలుపుకొని దైదా లాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఉన్నాయో ఆ పుష్కర ఘాట్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాల్సి ఉంది. అయితే కేవలం పంచారామంలో ఒకటైన అమరావతికి పెద్ద ఎత్తున భక్తులు తరలివేస్తున్న పరిస్థితి. మరో పక్కన అంటే సీతానగరం లాంటి ప్రాంతాల్లో కూడా రైలు సౌకర్యం కల్పించినప్పటికీ కూడా అక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకోకపోవడం కొంత అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. కేవలం అమరావతికి రావటం, ఆ తర్వాత మిగతా ప్రాంతాలు కూడా ట్రాఫిక్ ను డైవర్ట్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తా ఉన్నారు. అయితే వచ్చిన భక్తులకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు కలుగజేశారు, ఎలా ఉంది భక్తుల మనోగతం అనేది తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఎలా ఉంది పుష్కర ఏర్పాటు? మేము శ్రీహరికోట నుంచి వచ్చాం, నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి వచ్చామండి. అవి చాలా బాగున్నాయి, చాలా ఏర్పాట్లు బాగా చేశారు. అందరూ గవర్నమెంట్ చాలా శ్రద్ధ తీసుకుని చాలా బాగా చేస్తున్నారండి. వాళ్ళకి అందరికీ పోలీస్ శాఖ వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. చాలా టైట్ సెక్యూరిటీతో అంటే భక్తులకు ఇబ్బంది లేకుండా, చాలా ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నారండి. థ్యాంక్స్ ఫర్. ఎప్పుడన్నా వచ్చారమ్మా పుష్కరాలకి? గోదావరి పుష్కరాలకి, కృష్ణ పుష్కరాలు ఫస్ట్ టైం వస్తున్నాం. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాటు? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా నీట్ గా బాగుంది. ఇదే ఫస్ట్ టైం రావడం అండి. ఇది కృష్ణ పుష్కరాలు రావడం ఇదేను బాగుంది, చాలా బాగుంది. వేరే పుష్కరాలకు వెళ్ళారా? రాజమండ్రి గోదావరి పుష్కరాలు పోయినామండి. అది కూడా బాగుంది. ఇక్కడ ఇంకా ఏ సదుపాయాలు కలిగిస్తే బాగుంటుంది? ఇక్కడ ఎక్కువ రెస్ట్ రూమ్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. లేడీస్ కి ఇంకా ఎక్కువ లేడీస్ రెస్ట్ రూమ్స్ చేస్తే బాగుంటది. ఇంకా అన్ని ఫ్రీగానే ఉంది, అన్ని ఏం క్రౌడ్ లేకుండా ఫ్రీగా ఉంది ఇక్కడ. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా టెంట్లు వేసి ఉంటే భక్తులకి సౌకర్యంగా ఉండదని. మొత్తంగా గుంటూరు జిల్లాలో ఈ రోజు ప్రస్తుతానికైతే ఒక
అమరావతిలో 35,000 మంది, అలాగే మిగతా జిల్లా మొత్తం కూడా ఒక 70,000 మంది ఇప్పటి వరకు పుష్కర స్నానం ఆచరించినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ భక్తుల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఎండ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పుష్కరాలకు వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థం ఘాట్ల దగ్గర షెడ్లు కానీ లేదంటే టెంట్లు కానీ వేయాలని చెప్పని కోరుతా ఉన్నారు. దీంతో పాటు పిండ ప్రదానాలకు సంబంధించి లిమిటెడ్ గా షెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో పిండ ప్రదానాలు కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఆ పిండ ప్రదానాలకు సంబంధించిన షెడ్లు కూడా వేయాలని ఇప్పటికే అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఈ ఉదయం కూడా జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఇక్కడ పుష్కర ఘాట్లను సందర్శించారు. ఆయన దృష్టి కూడా తీసుకురావడం జరిగింది భక్తులు పెద్ద ఎత్తున. ఈ మధ్యాహ్నానికి ఇంకా పుష్కర భక్తులు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘాట్ల దగ్గర పటిష్ట భద్రత, తర్వాత భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుందని అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్ కృష్ణ.